మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఇతరులకు సేవ చేయడం, కరుణ చూపడం మరియు సహాయం చేయాలనే సంకల్పాన్ని కలిగి ఉండడం. మీలో నిజమైన ఆనందాన్ని పొందేవారు ఎవరంటే ఇతరులకు సేవ చేయడం ఎలాగో తెలుసుకొని ఆ మార్గంలో నడిచేవారు మాత్రమే. విజయం అనేది ఆనందానికి మూలం కాదు, ఆనందమే విజయానికి అసలైన మూలం. మీరు చేసే పనిని మీరు ప్రేమిస్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. కొన్నిసార్లు మనలో ఉన్న వెలుగు ఆరిపోతుంది, కానీ వేరొక వ్యక్తి ద్వారా అది తిరిగి వెలుగుతుంది. మనలో ఆ జ్యోతిని మళ్ళీ వెలిగించిన వారి పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. మనం ఒక మంచి పని చేసినప్పుడు మనం అనుభవించే అంతర్గత ఆనందం ఆ ఆత్మకు అవసరమైన పోషకాహారం. ప్రేమ సాధారణంగా మొదట్లో చాలా ఆనందంగా అనిపించి చిన్న చిన్న తప్పుల వల్ల చనిపోతుంది. మీ ఆలోచనలు, అభిప్రాయాలు లేదా అనుభవాల గురించి అడిగినప్పుడు ఎప్పుడూ మౌనంగా ఉండకండి. ఎందుకంటే మీ స్వరానికి ఇతరులను జ్ఞానోదయం చేసే ప్రేరేపించే శక్తి ఉంది. కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయడానికి మాటను లేదా చర్యను ఎప్పుడూ వాయిదా వేయకుండా మిమ్మల్ని మీరు శిక్షణ పొందండి. చాలా కాలంగా చాలా సత్యాలు గుర్తించబడలేదు, కానీ ఎవరూ గ్రహించలేదు. ఎందుకంటే ఎవరూ వాస్తవికంగా మారే సామర్థ్యాన్ని గ్రహించలేదు. ఒక వ్యక్తి ఎంత దయగలవాడో అంత తక్కువగా అతను ప్రజలలోని చెడును గుర్తిస్తాడు. జీవిత విషాదం అంటే ఒక మనిషి జీవించి ఉన్నప్పుడు లోపల చనిపోయేదే. ఎక్కడో మంచి చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. ప్రతి మనిషి తన నిజమైన విలువను గ్రహించడానికి తనదైన రీతిలో వెతకాలి. మనమందరం చాలా కలిసి ఉన్నాము, కానీ మనమందరం ఒంటరితనంతో చనిపోతున్నాము. మనలో మానవత్వం యొక్క స్వరాన్ని నిశ్శబ్దం చేయాలనుకునేలా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదు. అన్ని జీవుల పట్ల కరుణ మనిషిని నిజంగా మానవునిగా చేస్తుంది. విజయానికి గొప్ప రహస్యం ఏమిటంటే ఎప్పటికీ అలవాటు పడని మనిషిగా జీవితాన్ని గడపడం. ఒక మంచి ఉదాహరణ మంచి సలహా విలువ కంటే రెండింతలు ఎక్కువ. సరైనది కనుగొనే ముందు మీరు కొంచెం వేచి ఉండాల్సి వచ్చినప్పటికీ హృదయాన్ని కోల్పోకండి. నిరాశకు కూడా సిద్ధంగా ఉండండి, కానీ అన్వేషణను వదులుకోకండి. మనం ప్రమాదకరమైన యుగంలో జీవిస్తున్నాం. తనను తాను నియంత్రించుకోవడం నేర్చుకోకముందే మనిషి ప్రకృతిని నియంత్రిస్తున్నాడు. ప్రార్థనలు ప్రపంచాన్ని మార్చవు, కానీ ప్రార్థనలు ప్రజలను మారుస్తాయి, మరియు ప్రజలు ప్రపంచాన్ని మారుస్తారు.